బుద్ధిజంలో త్రిపీటకాస్ అంటే ఏంటి? త్రిపీటకాస్ని 3 హోలీ బుక్స్ ఆఫ్ బుద్ధిజం అంటారు. అవే సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సుత్త పీఠక అండ్ వినయ పీఠక అనేది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో రాశారు. అలాగే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో అభిధమ్మ పీఠక రాశారు. సుత్త పీఠక రాసింది ఆనంద్. దీంట్లోపల ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధిజం ఉంటాయి. ఎవరైతే బుద్ధ ఉన్నారో తన ఒరిజినల్ టీచింగ్స్ని కంపైల్ చేసి సుత్త పీఠకాలు రాశారు. అదే వినయ పీఠకాల్లో ఉపాలి రాశారు. అందులో రూల్స్ అండ్ డిసిప్లిన్స్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ది బుద్ధిజం. ఏవైతే బుద్ధిజం లోపల డాక్ట్రిన్ ఏదైతే అంటే రూల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సింది చెప్పేది మన వినయ పీఠక. ఈ రెండు ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో రాస్తే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఎవరైతే మన గ్రేట్ అశోక ఏదైతే ప్యాటర్నైజ్ చేశారో దాంట్లో అభిధమ్మ పీఠక రాశారు. దీంట్లో ఏమున్నాయి? ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ బుద్ధిజం. అంటే తన టీచింగ్స్ని చాలామంది బుద్ధిస్ట్ స్కాలర్స్ ఇంటర్ప్రిట్ చేసి దాని ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్ని ఈ అభిధమ్మ పీఠకాల్లో మెన్షన్ చేస్తారు. అందుకే ఈ మూడింటిని హోలీ బుక్స్ అని చెప్తారు. ఈ మూడే చాలా చాలా సీక్రెట్ బుక్స్ ఆఫ్ బుద్ధిజం కూడా అని చెప్పుకుంటాం అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ 3 బుక్స్ రాసింది ఏ లాంగ్వేజ్లో? పాలీలో. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.